Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. In today's class, we are going to learn 15 important bits of English grammar which are important in all competitive examinations and spoken English. ఈ రోజు మన క్లాస్లో మనం 15 ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ని నేర్చుకుందాం. ఇవి మీకు రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా ఉపయోగపడతాయి. లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, ఇప్పుడు మీ ముందు 15 ఇంపార్టెంట్ బిట్స్ రాబోతున్నాయి. మీరు వీటి ఆన్సర్స్ని గెస్ చేయండి. క్లాస్ చివరన మీరు 15లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం. ఓకే, ద ఫస్ట్ బిట్. I am watching a movie dash TV. Is it on TV or in TV? గెస్ చేయండి, ఆనా ఇన్నా. ఒకవేళ మీరు ఇన్ టీవీ అని అనుకుంటే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆన్ టీవీ. మనం టీవీలో చూస్తున్నామని అంటే ఇన్ వాడతామని అనుకుంటాం, కాదండి, ఆన్ టీవీ అనాలి. ఇలాంటిది ఇంకో బిట్ గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ లిస్నింగ్ టు సాంగ్స్ ఆన్ రేడియో అనాలి తప్ప ఇన్ రేడియో అనడానికి వీల్లేదు. సో ఆన్ టీవీ, ఆన్ రేడియో. ఓకే, అబ్జర్వ్ ద సెకండ్ వన్. డోంట్ డాష్ ద బిల్డింగ్ వితౌట్ పర్మిషన్. ఈజ్ ఇట్ ఎంటర్ ఇన్ టు ద బిల్డింగ్ ఆర్ ఎంటర్ ద బిల్డింగ్? ఒకవేళ మీ మనసులో ఎంటర్ ఇన్ టు ద బిల్డింగ్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. ఎప్పుడైనా సరే 4 గోడల కన్స్ట్రక్షన్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఎంటర్ తర్వాత ఇంటూ రాదండి, కేవలం మీరు ఎంటర్ అని మాత్రమే అనాలి. డోంట్ ఎంటర్ ద బిల్డింగ్ వితౌట్ పర్మిషన్. సార్ నేను ఎక్కడో ఎంటర్ ఇంటూ చూశాను, మరి ఎంటర్ ఇంటూ వాడకూడదు అంటే 4 గోడల కన్స్ట్రక్షన్ని వదిలేసి దేనిలోకి వెళ్ళినా మీరు ఎంటర్ ఇంటూ వాడవచ్చు. ఉదాహరణకు డోంట్ ఎంటర్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్, డోంట్ ఎంటర్ ఇంటూ డిస్కషన్, డోంట్ ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్. ఇలా మీరు 4 గోడల కన్స్ట్రక్షన్ లేనట్లయితే ఎంటర్ తర్వాత ఇంటూ వాడవచ్చు. కానీ ఎంటర్ ఇంటూ ద బిల్డింగ్ అనకూడదు, ఎంటర్ ద బిల్డింగ్ అనాలి, ఎంటర్ ద హాల్ అనాలి, ఎంటర్ ద క్లాస్ రూమ్ అనాలి. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఓకే, నౌ అబ్జర్వ్ ద థర్డ్ వన్. దిస్ ఈస్ ద బుక్ డాష్ సైకాలజీ. ఈజ్ ఇట్ ఆన్ సైకాలజీ ఆర్ ఆఫ్ సైకాలజీ? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మీ మనసులో కనుక దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ సైకాలజీ అని వస్తే దట్ ఈస్ రాంగ్. The right answer is this is the book on psychology. Now observe the fourth one. The old man dash cancer. Is it died with cancer or died of cancer? ఒకవేళ మీ మనసులో died with అని వస్తే తప్పు. The right answer is died of cancer. ఆ ముసలైన క్యాన్సర్తో చనిపోయాడని అనుకుంటాం, తో అనగానే విత్ రాయాలనుకుంటాం, కానీ died తర్వాత OF ఆఫ్ వస్తుంది. died of cancer is the right answer. Now observe the fifth one. She sold bananas dash dozen. దీన్ని డజన్స్ అనకూడదు, ఎన్ని డజన్లు ఉన్నా కానీ డజన్ అని మాత్రమే అనాలి. గతంలో కూడా నేర్చుకున్నాం. షీ సోల్డ్ బనానాస్ డాష్ డజన్. ఈజ్ ఇట్ ఇన్ డజన్ ఆర్ బై డజన్? మీ మనసులో ఇన్ డజన్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ బై డజన్. సార్ డజన్లలో అనగానే ఇన్ వాడాలి కదా అని అనిపిస్తుంది, కాదండి. ప్రమాణాలను తెలిపేటప్పుడు మీరు బై అనే వాడాలి. బై మీటర్స్, బై లీటర్స్, బై కేజెస్ అండ్ బై డజన్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బై డజన్. నౌ అబ్జర్వ్ ద సిక్స్త్ వన్. ఐ గో టు స్కూల్ డాష్ బైక్. ఈజ్ ఇట్ ఆన్ బైక్ ఆర్ బై బైక్? ఒకవేళ మీ మనసులో ఆన్ బైక్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ బై బైక్. ఒకవేళ ఎవరి బైక్ అని మనం స్పెసిఫై చేసినప్పుడు అప్పుడు మనం ఆన్ రాయొచ్చు. ఉదాహరణకు ఐ గో టు స్కూల్ ఆన్ మై ఫ్రెండ్స్ బైక్, ఆన్ హిస్ బైక్, ఆన్ మై ఫాదర్స్ బైక్. ఇలా మీరు స్పెసిఫై చేసినప్పుడు ఆన్ వాడచ్చు. కేవలం బైక్ లేదా బైస్కిల్ అని మెన్షన్ చేసినప్పుడు బై బైక్ లేదా బై బైస్కిల్ అని చెప్పాలి. ఓకే, అబ్జర్వ్ ద సెవెంత్ వన్. ద చైర్ ఈజ్ డాష్ వుడ్. ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ మేడ్ విత్ వుడ్? మీ మనసులో మేడ్ విత్ వుడ్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. తెలుగులో విత్ అంటే తో అనే అర్థం వస్తుంది. ఈ కుర్చీ చెక్కతో తయారు చేయబడ్డది కదా అని మేడ్ విత్ రాసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. నౌ అబ్జర్వ్ ద ఎయిత్ వన్. ద పేపర్ ఈజ్ డాష్ వుడ్. ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ మేడ్ ఫ్రమ్ వుడ్? మీ మనసులో మేడ్ ఆఫ్ వుడ్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్. అదేంటి సార్ ఇప్పుడే మాట మార్చారు, ఇంతకుముందు మీరు మేడ్ ఆఫ్ వుడ్ అని వాడారు కదా చైర్ వచ్చినప్పుడు, మరి ఇక్కడ పేపర్ వచ్చినప్పుడు మీరు మేడ్ ఫ్రమ్ వాడుతున్నారేంటి? సో చిన్న డిఫరెన్స్ని మీ మైండ్లో ఉంచండి. ఏదైనా ఒక వస్తువుని తయారు చేసేటప్పుడు ముడి పదార్థం దాని ఉనికిని కోల్పోయింది అనుకోండి, మీరు మేడ్ ఫ్రమ్ వాడాలి. ఒకవేళ ముడి పదార్థం తన ఉనికిని కోల్పోకుంటే మేడ్ ఆఫ్ వాడాలి. ఏంటి సార్ అని అంటే, ఉదాహరణకు ఈ చెక్కతో తయారు చేయబడ్డ కుర్చీలో మీరు చెక్కను అబ్జర్వ్ చేయవచ్చు, కనబడుతుంది. కానీ పేపర్లో మీకు వుడ్ కనపడదు, చెక్క కనపడదు. సో ఇలా తన ఉనికిని కోల్పోయింది చెక్క కాబట్టి మేడ్ ఫ్రమ్ వాడాలి. వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్. గ్రేప్స్ వైన్లో కనపడవు, అందుకే మేడ్ ఫ్రమ్ అని వచ్చింది. ఈ రకంగా మీరు మేడ్ ఆఫ్ అండ్ మేడ్ ఫ్రమ్ని గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వ్ ద నైన్త్ వన్. ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ డాష్ పెయింటింగ్. ఈజ్ ఇట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్? ఒకవేళ మీ మనసులో ఆన్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్. అంటే అభిరుచి కలిగి ఉండడం, ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్. నౌ అబ్జర్వ్ ద 10th వన్. యూ కెన్ డాష్ ద డిక్షనరీ టు నో ద మీనింగ్స్ ఆఫ్ అన్నోన్ వర్డ్స్.
ఒకవేళ మీకు తెలియని పదాలు వస్తే మీరు డిక్షనరీని చూడండి అని అర్థం. ఈజ్ ఇట్ లుక్ ఎట్ ద డిక్షనరీ ఆర్ లుక్ అప్ ద డిక్షనరీ? ఒకవేళ మీ మనసులో లుక్ ఎట్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. యూ నీడ్ టు సే లుక్ అప్ ద డిక్షనరీ. వాట్ డూ యూ మీన్ బై లుకప్ సార్? లుకప్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని వెతకడాన్ని లుకప్ అంటారు. లుక్ ఎట్ అంటే ఒక వైపు చూడడం. సో మన డిక్షనరీలో పదాలను వెతుకుతాం, ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతాం కాబట్టి ఇక్కడ మనం లుకప్ ద డిక్షనరీ అని వాడాలి. నౌ అబ్జర్వ్ ద 11th one. I dash 2 cars. Is it I am having or I have? Which one is correct? ఒకవేళ మీ మనసులో ఐ ఆమ్ హ్యావింగ్ 2 cars అని వస్తే దట్ ఈస్ రాంగ్. యూ షుడ్ సే ఐ హ్యావ్ 2 cars. ఇలా మీరు ఏదైనా మూవబుల్ లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని సూచిస్తున్నప్పుడు హ్యావింగ్ అని వాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఏదైనా తినుబండారాలను మెన్షన్ చేసినప్పుడు యూ కెన్ సే ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్, ఐఎమ్ హ్యావింగ్ కేక్. కానీ ఇలా ప్రాపర్టీని మెన్షన్ చేసినప్పుడు యూ జస్ట్ సే హ్యావ్, నాట్ హ్యావింగ్. నౌ అబ్జర్వ్ ద 12th one. The sun shines brightly dash noon. Is it in noon or at noon? ఒకవేళ మీ మనసులో ఇన్ నూన్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎట్ నూన్. నూన్ అంటే ఏంటిది? ఎగ్జాక్ట్లీ 12 o'clockని నూన్ అంటారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల్ని నూన్ అనాలి. సో నూన్ అనే పదం వచ్చినప్పుడు ఎట్ వాడాలి. నౌ అబ్జర్వ్ ద 13th one. The birds are flying dash the village. Is it on the village or over the village? ఒకవేళ మీరు ఆన్ ద విలేజ్ అని అంటే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఓవర్ ద విలేజ్. మీరు నా మొదటి యూట్యూబ్ క్లాస్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ పైన ఉండి టచ్ ఉంటే ఆన్ వాడాలి, పైన ఉండి టచ్ లేనట్లయితే మీరు ఓవర్ వాడొచ్చు, ఎబోవ్ వాడొచ్చు. ఒకవేళ పైన ఉండి టచ్ లేదు మరియు మూమెంట్ ఉన్నట్లయితే ఓవర్ మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం వాడాల్సినటువంటి కరెక్ట్ పదం ఓవర్, బికాస్ ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద విలేజ్. వాటిలో మూమెంట్ ఉంది, పైన ఉన్నాయి, టచ్ లేదు కాబట్టి. నౌ అబ్జర్వ్ ద 14th one. My father hides the keys dash the carpet. Is it under the carpet or underneath the carpet? ఒకవేళ మీ మనసులో అండర్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ అండర్నీత్ ద కార్పెట్. అదేం సార్ కింద అంటే అండర్ కదా అని అంటే అండర్నీత్ అన్నా కూడా కిందనే. కాకపోతే కింద ఉండి టచ్ ఉన్నట్లయితే మీరు అండర్నీత్ వాడాలి, కింద ఉండి టచ్ లేనట్లయితే మీరు అండర్ వాడాలి. అండర్నీత్ అన్నా బెనిత్ అన్నా సేమ్ మీనింగ్. కానీ ఏదైనా ఒక వస్తువుని దాచిపెడుతున్నాం అని అన్నప్పుడు బెనిత్ వాడకూడదు, అండర్నీత్ వాడాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళొకసారి చెప్తాను. కింద ఉండి టచ్ ఉన్నట్లయితే మీరు బెనిత్ వాడొచ్చు, అండర్నీత్ వాడొచ్చు. కానీ ఏదైనా ఒక వస్తువుని దాచిపెట్టామని అన్నప్పుడు మాత్రం మీరు అండర్నీత్ వాడాలి, అది కూడా కింద ఉండి టచ్ ఉన్నట్లయితే. ఓకే, నౌ అబ్జర్వ్ ద లాస్ట్ వన్, ద 15th question. I dash him the truth. Is it I told him or I told to him the truth? మీ మనసులో told to అని వస్తే రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఐ టోల్డ్ హిమ్ ద ట్రూత్. టోల్డ్ తర్వాత టూ రాకూడదు, సెడ్ తర్వాత టూ రావాలని గుర్తుపెట్టుకోండి. ఐ సెడ్ టు హిమ్ ద ట్రూత్ ఈస్ రైట్, కానీ టోల్ తర్వాత టూ రావడానికి వీల్లేదు. ఓకే, ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 15 ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో మీరు ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలిగారో ఒకసారి చెక్ చేయాలి. అదేవిధంగా ఇందులో ఏదైనా మిస్టేక్ జరుగుంటే దాన్ని వెంటనే సరిచేయాలి. ఇవి రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి బిట్స్. రాబోయే క్లాసెస్లో మనం మరికొన్ని బిట్స్ని నేర్చుకుందాం. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ టెట్కి సంబంధించినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ని డిస్క్రైబ్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీకు ఎస్ఐకి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ పార్ట్లో మనం ఎలా సక్సెస్ సాధించాలి, అదేవిధంగా టెట్ లేదా డిఎస్సిలో మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో మాక్సిమం మార్క్స్ని ఇంగ్లీష్లో ఎలా స్కోర్ చేయాలో నేను ఖచ్చితంగా వాటిపైన మీకు ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. అదేవిధంగా మీరు ఎప్పటికప్పుడు ఈ వీడియోస్ని ఫాలో అవుతూ మాక్సిమం నోట్స్ని రాయడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మన క్లాసెస్ సంబంధించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్, like it, share it and subscribe our YouTube channel John's English Academy. For topic wise elaborated English grammar classes, download our app John's English Academy from the Play Store now. Thank you very much. Have a nice day. See you all of you.